చీమ తీసింది పిల్ల ఉంది తప్ప అని చెప్పి వెళ్ళిపోయింది. కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మనందరం దేవుల కొరకు పిల్లల కొరకు పిల్లలకు ఇప్పుడు ఎఫెక్ట్ కదమ్మా. నేను అడిగింది ఒకటే, పిల్లలకి ఎలకలు కలిసినాయా కరవలేదు? కలిస్తే కలిసినా చెప్పండి, దానికి తప్పేం లేదు. కలవకపోతే కరవలేదు అని చెప్పండి. మీరు 12 మంది దగ్గరది హాస్పిటల్ తీసుకెళ్ళిన కాడ ఫోటోలు తీసింది. హాస్పిటల్ తీసుకెళ్ళా మీరు? హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళలేదా మీరు? తల్లిదండ్రులు వస్తారు. కరవడం కాదు సార్, స్కిన్ ఇట్లా తీసిందే. ఇది మొత్తం బయట చేయలేదు, బయట చేసి పిల్లల్ని ఏమంటుందంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు పెట్టి మంచిగా ఇచ్చినటువంటి సందర్భం. ఇలా వీళ్ళకు అసలు రక్షణ లేకుండా పోయిందనే దాని మీదనే, అంటే ప్రభుత్వం అనేది పట్టించుకుంటలేదు అన్న దాని మీద. మీ మీద ఏం లేదు మాకు, మేము ఉద్యోగులు. మీరు ఉద్యోగులు కానీ మిమ్మల్ని నేనేమంటున్నా, అప్పుడు మేము కూడా కేసీఆర్ గారికి దండం పెట్టి మా ఊర్లో ఒక 2 పాఠశాలలు కావాలని సైదాపూర్, వేదుగంక ఇవన్నీ కూడా తీసుకొచ్చి హుజరాబాద్లో పెట్టినాం. ఎందుకంటే సౌకర్యంగా ఉండాలి. ఆ ఊర్లలో కొంత అసౌకర్యంగా ఉంటుంది, ఫెసిలిటీ ఉండాలని హుజరాబాద్లో పెట్టించినాం. మేము పెట్టిస్తే ఇలా ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది మాకు. ఇవన్నీ చూస్తుంటే ఆ పిల్లలకి ఇలా ఎలుక కాబట్టి ఏమైంది, పాము అయింది అనుకో పరిస్థితి. ఇప్పుడు పాములు కుట్టి గురుకులలో చనిపోతులేరా ఇది కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి? మీరన్నారు తల్లి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి మీరే చెప్పండి. నిన్న నైట్ వచ్చింది ఎలుక వచ్చిందా? ఎక్కడ వచ్చింది? కరిచిందా లేకపోతే ఇట్లా తాకిందా? బ్లడ్ వెళ్ళిందా? గర్వంగానే ఏమన్నా అయిందా? చూసినావు నువ్వు దాన్ని? ఎలుక వచ్చింది కరెక్టే. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళా నేను. ఎన్నో బట్టి ఇక్కడికి వచ్చి ఎన్నో తర్వాత ఎన్ని సంవత్సరాలు దాన్ని నుంచి ఇక్కడ ఆలు తల్లి మాట్లాడే కాదు. కొరికిందా? అదే కొరికితేనే కదా. మేడం నేను చూడకట్టు, నేను చెప్పేది నీకు ఎలుకలు వచ్చినాయా రాలేదా? వస్తే వచ్చినాయని చెప్పడే, లేకపోతే లేదు. ఎన్ని ఎలుకలు వచ్చినాయి మొత్తం? ఎన్ని ఎలుకలు వచ్చినాయి? ఒకటేనా? 4 అని చెప్పింది కదా. ఒకటా 4? ఒకటే. బోన్ కూడా తెప్పించిన, 10 బోన్లు తెప్పించా. క్లాస్ ఒకటి పెట్టడానికి ఎప్పుడు తెప్పించారు? నేను పోయిన సంవత్సరమే తెప్పించాను. నేను ఆల్రెడీ వేసినాను సార్, పెట్టాను. అదే తెప్పించారు. ఎప్పటి నుంచో తెప్పించాను. అర్థమా? ఏ బోన్లు తెప్పిలేదంటలేను, లేకపోతే ఇంకేదో వేరంటలేదు. ఇది నేనేమంటున్నా మేడం, ఇంటెన్షనల్ గా మేమేదో మిమ్మల్ని బాధ పెట్టాలనో పిల్లలకి అవస్థ జరిగిందంటేనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చింది అని అన్నాగానే వెంటనే మేము హాస్పిటల్ తీసుకెళ్ళిన మాట నిజం, కానీ వాడికి ఏం అవ్వలేదు. అయిందా అవ్వలేదా నేను మాట్లాడడం లేదు కదా. అయిందా కాలేదా అనేది నేను ఏమంటున్నాంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు పెట్టి మంచిగా ఇచ్చినటువంటి సందర్భం. ఇలా వీళ్ళకు అసలు రక్షణ లేకుండా పోయిందనే దాని మీదనే, అంటే ప్రభుత్వం అనేది పట్టించుకుంటలేదు అన్న దాని మీద. మీ మీద ఏం లేదు మాకు, మేము ఉద్యోగులు. మీరు ఉద్యోగులు కానీ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నా? లేదు. ఇప్పుడు ఊర్లో ఒక 2 పాఠశాలలు కావాలని సైదాపూర్, వేదుగంక ఇవన్నీ కూడా తీసుకొచ్చి హుజరాబాద్లో పెట్టినాం. ఎందుకంటే సౌకర్యంగా ఉండాలి. ఆ ఊర్లలో కొంత అసౌకర్యంగా ఉంటుంది, ఫెసిలిటీ ఉండాలని హుజరాబాద్లో పెట్టించినాం. మేము పెట్టిస్తే ఇలా ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది మాకు. ఇవన్నీ చూస్తుంటే ఆ పిల్లలకి ఇలా ఎలుక కాబట్టి ఏమైంది, పాము అయింది అనుకో పరిస్థితి. ఇప్పుడు పాములు కుట్టి గురుకులలో చనిపోతులేరా ఇది? ఏ పేరు నా నీ పేరు? నీ పేరు చెప్పండి మేడం. ఎలుకలు 12 మంది పిల్లలకి కాదు సార్, ర్యాట్ వస్తుంది అని మళ్ళీ బోన్స్ పెట్టించేసాం సార్. బోన్స్ పెట్టేసేసాం పిల్లడికి, అంటే ర్యాట్ వచ్చిందట, వచ్చిన వల్లే బోన్స్ పెట్టించేసాం ప్రతి క్లాస్లో.
అయితే చిన్నగా ఒక పిల్లోడికి ఇట్లా అంటే లేయర్ లాగా వచ్చిన వెంటనే మేము హాస్పిటల్ తీసుకువెళ్ళి ఇంజెక్షన్ వేయించడం జరిగింది. అంతే తప్ప పిల్లోడికి ఎటువంటిది కాలేదు సార్. తర్వాత అట్టలు పెట్టడం నా ప్రయత్నం నేను చేస్తున్నా పిల్లలు కదా. హాస్పిటల్ తీసుకోలేదు రికార్డు లేదు అరే ఎట్లా మరి పూర్తిగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.